హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 521 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,030 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 177 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,867 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే నియర్లీ 100 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ఫాలో అయింది. దెన్ అక్కడి నుంచి నియర్లీ 180 పాయింట్స్ దగ్గరగా మార్కెట్లో ర్యాలీ కనిపించడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్లో ఓపెనింగ్ నుంచి ఫాల్, దెన్ సెకండ్ హాఫ్లో ఒక స్ట్రాంగ్ రికవరీ మార్కెట్లో అయితే కనిపించడం జరిగింది. మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు జూలై ఎక్స్పైరీ నుంచి నిఫ్టీ 50కి సంబంధించిన మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్కి సంబంధించిన లాట్ సైజ్ ఇప్పటివరకు నిఫ్టీ లాట్ సైజ్ 75గా ఉంది కదా, నెక్స్ట్ అది 50గా అయితే చేంజ్ చేయబోతున్నారు. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ రిలేటెడ్గా లాట్ సైజ్ చేంజ్ అవ్వట్లేదు, కానీ నిఫ్టీ రిలేటెడ్గా లాట్ సైజ్ అయితే జూలై మంత్లీ కాంట్రాక్ట్స్ నుంచి చేంజ్ అవ్వబోతుంది. సో ప్రెసెంట్ లాట్ సైజ్ 75 ఇంటూ అనుకుందాం 14,800 దగ్గర మార్కెట్ ఉంది అనుకుంటే, ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఒక టోటల్ వాల్యూ 11,10,000 దగ్గరగా ఉంది. కాకపోతే ఎన్ఎస్సి వాళ్ళు స్టాక్ ఆర్ ఇండెక్స్ కి సంబంధించిన వాల్యూని నియర్లీ 5 lakhs నుంచి 10 lakhs ఇన్ బిట్వీన్ ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక కాంట్రాక్ట్ ఒక వాల్యూ 10 lakhs కంటే అబోవ్ వెళ్ళిపోతుందో దాన్ని అగైన్ 10 lakh బిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి నిఫ్టీ ఒక వాల్యూ ప్రెసెంట్ 11 lakh అబోవ్ ఉంది కాబట్టి దాని అగైన్ 5 to 10 lakh ఇన్ బిట్వీన్ తీసుకురావడానికి లాట్ సైజ్ని అయితే తగ్గిస్తున్నారు. కేవలం నిఫ్టీ అనే కాదు, ఇంకా కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కూడా ప్రెసెంట్ ఉన్న లాట్ సైజ్ని హాఫ్ చేయబోతున్నారని, నియర్లీ 40 స్టాక్స్ దగ్గరగా ఎఫ్ఎన్ఓలో లాట్ సైజ్ చేంజ్ అవబోతున్న డేటా కూడా మార్కెట్లో ఉంది. సో అవి ఏ స్టాక్స్, వాటి రిలేటెడ్గా ప్రెసెంట్ ఉన్న లాట్ సైజ్ ఎంత, నెక్స్ట్ చేంజ్ అవబోతున్న లాట్ సైజ్ రిలేటెడ్గా డేటాని కూడా మీకు నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. లాట్ సైజ్ తగ్గితే పర్ కాంట్రాక్ట్ వాల్యూ కూడా తగ్గుతుంది కాబట్టి ప్రెసెంట్ మనం పెడుతున్న డబ్బుల కంటే ఫ్యూచర్లో ఆ కాంట్రాక్ట్ లాట్ సైజ్ తగ్గితే మనకు కొత్త కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా మనం తక్కువ మనీ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రా అలాగే ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి చాలా సంవత్సరాల క్రితం అప్పుగా డబ్బులు తీసుకొని దాన్ని తిరిగి పే చేయలేని పరిస్థితుల్లోకి అయితే వెళ్లారు. దాని రిలేటెడ్గా రిలయన్స్ ఇన్ఫ్రాకి సంబంధించిన రిలయన్స్ సెంటర్ ఈ ప్రాపర్టీని ఎస్ బ్యాంక్ వాళ్ళకైతే 200 crores అయితే ట్రేడ్ చేయడం జరిగింది. మీన్స్ ఎస్ బ్యాంక్కి వాళ్ళు కట్టాల్సిన డబ్బులకు గాను 200 crores విలువ చేసిన ఈ రిలయన్స్ సెంటర్ని అయితే అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ రీపే చేయకపోయినా విత్ ప్రాపర్టీ 200 crores దగ్గరగా డెట్ రీపేమెంట్ కోసం రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీని ఎస్ బ్యాంక్ కి ట్రేడ్ చేశారు కాబట్టి ఇది ఎస్ బ్యాంక్ సైడ్ నుంచి కూడా మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవాళ కానీ ఈవెన్ ఈ వీక్ అంతా కూడా మోస్ట్లీ మెటల్ స్టాక్స్ లో ఎక్కువ మనకి పాజిటివ్ యాక్షన్ అయితే కనిపిస్తూ వచ్చింది. మిగతా సెక్టార్స్ తో పోలిస్తే మెటల్ స్టాక్స్ లోనే ఎందుకు మనకి ఎక్కువ పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది? ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా మనకి మెటల్ స్టాక్స్ లో ట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇది ఈవెన్ ఇయర్ స్టార్టింగ్ నుంచి చేసిన వీడియోస్ లో మల్టిపుల్ వీడియోస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. బట్ ఇక్కడ మెటల్ కంపెనీస్ అనే కాదు, మెటల్ కంపెనీస్ స్పెషల్లీ స్టీల్ కంపెనీస్ పెరుగుతుంటే మనకి ఏ కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుందని మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ ని తయారు చేసే గ్రఫైట్ ఇండియా అలాగే హెచ్ఈజీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ ఇదే మీకు టర్మినల్ లో మెన్షన్ చేస్తూ గ్రఫైట్ ఇండియా స్టాక్ ని గమనించండి అని నియర్లీ 2 months బ్యాక్ నేను మీకు ఒక వీడియో చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇప్పటి వరకు చూస్తే గ్రఫైట్ ఇండియా నియర్లీ 85% వరకు స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అవడం జరిగింది. ఇంట్రాడే సెషన్స్ లో కూడా నియర్లీ 9% వరకు ర్యాలీ అవడం జరిగింది. చైనాలో ఎలాగో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మెటల్ కంపెనీస్ లకి స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా అండ్ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గాను ఇండియాలో ఉన్న కంపెనీస్ కి ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రొడక్షన్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ మెటల్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచుకునే ప్రయత్నంలో గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ ని కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా అది గ్రఫైట్ ఇండియా అండ్ హెచ్ఈజీ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ఫిబ్రవరి నెలకు గాను మార్చి నెలలో కలెక్ట్ చేసిన జిఎస్టీ కలెక్షన్స్ అనేటివి ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన అన్ని జిఎస్టీ కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని, ఆల్ టైమ్ హైలో అయితే ఉన్నాయని, నియర్లీ 1.24 lakh crore జిఎస్టీని ఫిబ్రవరి మంత్కి సంబంధించిన జిఎస్టీని మార్చి నెలలో కలెక్ట్ చేశారని ఒక డేటా అయితే మార్కెట్లోకి రావడం జరిగింది. లాస్ట్ 6 months డేటాని మనం గమనిస్తే గవర్నమెంట్ కలెక్ట్ చేసిన జిఎస్టీ 1 lakh crore కంటే అబోనే ఉంది. సో మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో చూసిన స్ట్రాంగ్ గా జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతూ ఉండడం అనేది ర్యాపిడ్ గా ఎకానమీ ఒక రికవరీని ఇండికేట్ చేస్తుందని ఫైనాన్స్ మినిస్ట్రీ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మార్చ్ లో ఏ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ ఎంతెంత సేల్స్ ని నమోదు చేశారు అన్న డేటాను మనం గమనిస్తే అశోక్ లీలాండ్ వాళ్ళు, మారుతి సుజుకి, M&M, ఎస్కాట్స్, టాటా మోటార్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సేల్స్ డేటాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్కాట్స్ రిలేటెడ్ గా నెంబర్స్ రిలీజ్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ నెగిటివ్ లో క్లోజ్ అయినా మారుతి, M&M, ఎస్కాట్స్, టాటా మోటార్స్, అశోక్ లీలాండ్ వీళ్ళందరూ కూడా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ని మనకు చూపించారు.
అశోక్ లీలాండ్ లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే 25% దగ్గరగా సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ చూపించడం జరిగింది. ఫిబ్రవరి మంత్ సేల్స్ నియర్లీ 13,073 దగ్గరగా ఉంటే ఈసారి వీళ్ళు 17,231 యూనిట్స్ ని వాళ్ళు సేల్ చేశారంటున్నారు. నియర్లీ 25% దగ్గరగా అక్కడ మనకి జంప్ కనిపిస్తుంది. అదే టాటా మోటార్స్ కి సంబంధించిన ఓవరాల్ డొమెస్టిక్ సేల్స్ 14% మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో అయితే ఇంప్రూవ్ అవడం జరిగింది. అదే మారుతి సుజుకీకి సంబంధించి 1.15% గ్రోత్ అనేది మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కనిపిస్తుంటే ఎస్కాట్స్ కి సంబంధించి ట్రాక్టర్ సెగ్మెంట్ లో నియర్లీ 10% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎక్స్పెక్టెడ్ కంటే ఏవైతే ఎస్టిమేట్స్ చేశారో ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు కానీ సిఎన్బిసి వాళ్ళు కానీ ఆ ఎస్టిమేట్స్ కంటే బెటర్ నెంబర్స్ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అయితే నమోదు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ నిన్న నైట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్మాల్ సేవింగ్ రేట్స్ అయితే కట్ చేయడం జరిగింది. దీంతో ఇంపార్టెంట్ గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మనీ వేస్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అయితే కట్ అవడం జరిగింది. నిన్న నైట్ వచ్చిన అప్డేట్ అది. నియర్లీ 7.1% ఇంట్రెస్ట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కట్ చేస్తే ఇంట్రెస్ట్ ని కట్ చేస్తూ 6.4% కి ఇంట్రెస్ట్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈవెన్ ఇతర స్కీమ్స్ రిలేటెడ్ గా కూడా వడ్డీని కట్ చేయడం జరిగింది. సో అది నైట్ వచ్చిన అప్డేట్. బట్ మార్నింగ్ సడన్ గా ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు నైట్ ఏదైతే అప్డేట్ వచ్చిందో దాన్ని విత్ డ్రాన్ చేశారని, అలాంటి అప్డేట్ ఏదీ లేదని, ప్రీవియస్ గా ఉన్న వడ్డీ రేట్లే కొనసాగబోతున్నాయని ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రిలేటెడ్ గా కమింగ్ డేస్ లో రిస్క్ ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని కొన్ని నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళ నేమ్స్ ని మెన్షన్ చేయడానికి ఒక రీజన్ కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నది ఇప్పటివరకు ఇన్స్పెక్షన్స్ అయితే కొంత తక్కువగానే జరిగాయి, కానీ 2021 సెకండ్ హాఫ్ లో ఇంకా ఇన్స్పెక్షన్స్ ఎక్కువ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే ఎవరైతే రీసెంట్ క్వార్టర్ లో వాళ్ళ డ్రగ్స్ ని మార్కెట్ నుంచి రీకాల్ చేశారో, మీన్స్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే మార్కెట్ లోకి సేల్స్ చేయడానికి తీసుకువెళ్ళిన డ్రగ్స్ ని రీకాల్ చేశాయో, రీకాల్ ఎప్పుడు చేస్తాయి, వెనక్కి ఎందుకు తీసుకుంటాయి మార్కెట్ లో నుంచి, మిస్ లేబులింగ్ కానీ, మీన్స్ వాటి రిలేటెడ్ ప్రింట్ చేసిన డేటాలో తప్పున్నా, ప్యాకేజింగ్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇంప్యూరిటీస్ కానీ, ఆర్ వాళ్ళ డ్రగ్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్పర్ఫెక్షన్స్ ఉన్నా వాళ్ళు వాళ్ళ డ్రగ్స్ ని రీకాల్ చేస్తుంటారు. కాబట్టి ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎక్కువగా డ్రగ్స్ ని రీకాల్ చేశాయో ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీదే, ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీదే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడే ఇన్స్పెక్షన్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉందని. అలా చూస్తే లాస్ట్ 6 క్వార్టర్స్ లో ఎవరెవరు ఎక్కువగా వాళ్ళ డ్రగ్స్ ని మార్కెట్ నుంచి రీకాల్ మీన్స్ వెనక్కి తీసుకున్నారు కొన్ని ఇష్యూస్ కారణంగా అన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది లాస్ట్ 6 క్వార్టర్స్ ది. బట్ లాస్ట్ క్వార్టర్కి సంబంధించి లాస్ట్ 3 మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు సంబంధించిన డేటాను చూస్తే లూపిన్ అలాగే నెక్స్ట్ ప్లేస్ లో ఆల్కమ్ వాళ్ళు ఉన్నారని జెఫ్రీస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిష్ టీవీ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ప్రైస్ నియర్లీ 11% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో రైజ్ అవడం జరిగింది. దీనికి రీజన్ ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే కాదు. ప్రీవియస్ గా డిసెంబర్ లో కేంద్ర కేబినెట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు డిటిహెచ్ లైసెన్స్ లో 10 years కి రెన్యూవల్ చేసుకుంటూ రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 10 years టైం పీరియడ్ నుంచి 20 years కి తీసుకువెళ్లాలని. అండ్ ఇప్పటివరకు డిటిహెచ్ కంపెనీ సంపాదించుకుంటున్న గ్రాస్ రెవెన్యూస్ లో 10% దగ్గరగా లైసెన్స్ ఫీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేస్తూ వచ్చేది. దాన్ని 8% కి తగ్గించాలనుకుంటున్నారని డిసెంబర్ 2020 మన క్యాబినెట్ మీటింగ్ లో అప్డేట్ వచ్చింది. బట్ దీని రిలేటెడ్ గా ఇప్పుడు డిష్ టీవీ వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ రావడం జరిగింది. సో పర్టికులర్ గా డిష్ టీవీ వాళ్ళు ఇప్పుడు అప్రూవల్ వచ్చిందని అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా ఐఎక్స్ అనాలిసిస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా, దాని రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళు ఐఎక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ ఐఎక్స్ ఒక ప్రైస్ టార్గెట్ ని 430 గా ఇవ్వడం జరిగింది. ఇది వీళ్ళు March 30, 2021 పబ్లిష్ చేశారనమాట రిపోర్ట్ లో. సో ఈ రిపోర్ట్ ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉంటే గమనించడానికి ప్రయత్నించండి. మోస్ట్లీ డేటా అంతా కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేశాను, అది కూడా మీరు చూసారంటే యూబీఎస్ వాళ్ళు ఎందుకని స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నారు, ఎందుకని 430 టార్గెట్ ని నెక్స్ట్ 12 months రిలేటెడ్ గా వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నారన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ నిన్న మీకు 9-10 అరౌండ్ నైట్ 9-10 అరౌండ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. అలాగే ఎంటైర్ ఐటీ స్టాక్స్ అండ్ ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా మీరు డేటాను గమనించాలనుకున్న కంపెనీస్ ని కంపేర్ చేస్తూ మార్నింగ్ 7-4 అరౌండ్ మీరు వెళ్ళి టెలిగ్రామ్ లో చెక్ చేస్తే ఈ పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది కూడా ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా మీ అనాలిసిస్ కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ముంబై బేస్డ్ రియాలిటీ డెవలపర్ లోదా డెవలపర్స్ వాళ్ళైతే మార్కెట్ లోకి ఐపీఓగా రాబోతున్నారు. ఈ ఐపీఓ April 7th ఓపెన్ అవుతుంది, April 9th క్లోజ్ అవుతుంది. ఇష్యూ సైజ్ 2500 crores. అండ్ ఎంప్లాయీస్ కూడా కొంత రిజర్వేషన్ అయితే ఉంచారు. రీటైలర్స్ కి 35% దగ్గరగా ఇష్యూ సైజ్ లో రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నారు. వస్తున్న ప్రైస్ బ్యాండ్ 483 to 486 అండ్ లాట్ సైజ్ 30 shares. అండ్ ఇది మనం ఒక లాట్ వాల్యూ అంటే 14,580 రూపీస్ మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇది April 22 మార్కెట్ లో అయితే లిస్ట్ అవుతుంది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో భూషణ్ పవర్ అండ్ స్టీల్ రిలేటెడ్ గా జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు అసెట్స్ ని అక్వైర్ చేశారని, దాని రిలేటెడ్ గా పేమెంట్స్ ని బ్యాంక్ చేయబోతున్నారని మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు వెల్స్పన్ క్రాప్ వాల్ కి సంబంధించిన హై గ్రేడ్ స్టీల్ అండ్ కాయిల్ బిజినెస్ ని 848 crores పెట్టి అక్వైర్ చేయబోతున్నారని ఇంకొక అప్డేట్ కూడా చేస్తున్నారు. సో భూషణ్ పవర్ అండ్ స్టీల్ అండ్ ఇప్పుడు వెల్స్పన్ క్రాప్ కి సంబంధించిన హై గ్రేడ్ స్టీల్ అండ్ కాయిల్ బిజినెస్. ఇది వెల్స్పన్ క్రాప్ కి సంబంధించి నాన్ కోర్ అసెట్స్ అన్నమాట. ఇది యాక్చువల్ గా వాళ్ళు 2019
మార్చిలోనే సెల్ చేసి వెల్స్పన్ గ్రూప్ కి సంబంధించిన డెట్ అప్పుల్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు కూడా దాన్ని ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అప్డేట్స్ రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది అఫీషియల్ గా కంప్లీట్ అనేది అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చేయని సండే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.